వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. పిఠాపురంలో జనసేన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంపై చెలరేగిన దుమారం ఇంకా తగ్గట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సహా కూటమితర పార్టీలన్నీ కూడా పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇస్తున్నాయి. తెలుగుదేశం క్యాడర్ ను సైతం తీవ్ర అసహనానికి గురి చేసింది ఆ స్పీచ్. పవన్ కళ్యాణ్ ప్రసంగంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడారు. ఘాటు విమర్శలు చేశారు. భారతీయ జనతా పార్టీ భావజాలాన్ని ఆయన వ్యాప్తి చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇలాంటి చర్యలను అడ్డుకుంటామని, హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలను మానుకోవాలని అన్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పందించారు. ఘాటు విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సిద్ధాంతాల గురించి ప్రశ్నించారు. బీజేపీ మైకం నుంచి బయటపడాలంటూ హితవు పలికారు. పార్టీని స్థాపించిన ఉద్దేశాన్ని కూడా పవన్ కళ్యాణ్ విస్మరించి ప్రవర్తిస్తున్నారంటూ చురకలు అంటించారు. చెగువేరా గద్దర్ అన్న సిద్ధాంతాలకు పవన్ కళ్యాణ్ ఎప్పుడో నీళ్లుదిలేశారని, ఇప్పుడు ఆయన ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అడుగు జాడలను ఆదర్శంగా తీసుకున్నారని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావజాలాన్ని నరనరారా జీర్ణించుకున్నారంటూ మండిపడ్డారు. జనసేన పార్టీని ఆంధ్ర మత సేన పార్టీగా మార్చారంటూ విమర్శించారు వైఎస్ షర్మిల. జనం కోసం పుట్టిన పార్టీ అని చెప్పి దాన్ని ఒక మతానికి ఎజెండాగా మార్చటం దారుణమంటూ ధ్వజమెత్తారు. సర్వమత సమ్మేళనంగా విరాజిల్లుతున్న ఆంధ్రలో విభజించు పాలించు అన్నట్లుగా ఆయన వైఖరి ఉండటం విచారకరణమని పేర్కొన్నారు. పార్టీ పెట్టి 11 సంవత్సరాల పాటు పోరాడి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా మతం రంగు పూసుకోవడం ఎంతమాత్రం సరైంది కాదని షర్మిల పేర్కొన్నారు. ఒకరికి ప్రయోజనాలను కల్పించడమే తన ఉద్దేశం అన్నట్లుగా పవన్ మాట్లాడడం ఖండిస్తున్నామని షర్మిల చెప్పారు. స్వాతంత్ర్యం సమర యోధుల ఆశయాలతో పుట్టిన పార్టీ అని గొప్పగా చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మతపిచ్చి బీజేపీ ఆశయాలను అలవరుచుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా పవన్ మేల్కొనాల్సిన అవసరం ఉందని, బీజేపీ మైకం నుంచి బయటపడాలని హితవు పలికారు.